తన యొక్క జ్ఞానాన్ని మనందరికీ అందించడానికి అద్భుతమైన మాస్టర్ సీనియర్ కళ్యాణి మేడం. వెల్కమ్ మేడం. మీకు స్వాగతం కళ్యాణి మేడంకి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే గురువుగారైన వంశీ మాస్టర్ కి ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చిన ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, నా వాయిస్ వస్తుందా? ఓకేనా? ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ రోజు తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటి అంటే ఆకర్షణ సిద్ధాంతం. మనము అంటే ఏదైనా కావాలి, దీన్ని ఆకర్షించాలి అనుకుంటాము, కానీ ఆకర్షిస్తోంది ఏంటి? మనం అనుకున్నది ఏమిటి? మన దాకా వచ్చేదేంటి? నిజంగా మనం ఆకర్షిస్తున్నామా లేదా? మనం అనుకున్న ఒక కోరిక కావచ్చు, ఒక ఇష్టం కావచ్చు, దాన్ని మనకే మనం చేసుకునే అంటే కొన్ని అడ్లు పెట్టుకోవడం ద్వారా దాన్ని వికర్షణ అంటే దాన్ని రాకుండా మనమే అడ్డుకుంటున్నాము. మరి మనం అనుకున్నది మనకి ఆకర్షించబడాలి అంటే మనం ఏం చేయాలి? వాటిని ఎలా అంటే ఒక్కొక్క దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎలా ఆకర్షించాలి అనేది నాకు తెలిసింది, నాకు అర్థమైంది, నేను చెప్తాను ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే వంశీ సార్ ఆల్రెడీ ఆకర్షణ సిద్ధాంతం గురించి చాలా క్లాసెస్ ఉన్నాయి, మనం విన్నాం. కానీ ఈ రోజు నాకు వాటన్నింటి నుండి నేను ఇప్పటి వరకు విన్న జ్ఞానము, నేను నా అనుభవము అన్ని కలిపి నాకు ఏదైతే అనిపించిందో అది నేను చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఓకే అంటే ఆకర్షించడము అంటే ఫస్ట్ మనం ఏమనుకుంటాము? జనరల్ గా యూనివర్సల్ రూల్ ఏంటి అంటే యద్భావం తద్భవతి, లేదా యథో దృష్టి తదా సృష్టి. అంటే మన భావన ఏదైతే ఉందో అదే బయట అంటే బయట సృష్టి చేయబడుతుంది. మన భావం ఎలా ఉంది, మన దృష్టి ఎలా ఉంది అనే దాని మీదే మన సృష్టి జరుగుతుంది. మరి మనం ఏం సృష్టిస్తున్నాము అంటే నోటితో చెప్పేదాన్ని సృష్టిస్తున్నామా? ఆకర్షణ అనేది ఎక్కడ ఉంటుంది అంటే అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. నోటితో చెప్పడం ద్వారా మాత్రమే కాదు, మన అంతరంగంలో ఉండే భావనని యూనివర్స్ తీసుకుంటుంది. మరి ఆ భావనని మనం ఎలా వ్యక్తీకరిస్తున్నాం? నిజంగా భావాన్ని వ్యక్తీకరించి దాని మీద మన దృష్టి పెడుతున్నామా? లేదు, నాకు అంటే అంతరంగంలో ఒక భావన పెట్టి నోట్లో అంటే ఈ నోటితో నుండి ఒక మాట, ఇక్కడ ఒక మాట హృదయంలో, ఈ రెండింటికి విరుద్ధత వల్ల మనం ఎటువైపు వెళ్తున్నాం? నిజంగా ఆకర్షిస్తున్నామా, వికర్షిస్తున్నామా? సో నేను ఒక చిన్న డ్రీమ్ తో స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా నేను దీని గురించి ఆలోచిస్తున్నాను, వచ్చిందో ఎలా అంటే నాకు అంటే ఎవరికి మనందరికి కొంచెం వాయిస్ పెంచరా మేడం? నా దాన్ని ఫుల్ వాయిస్ పెట్టాను. ఓకే, కొంచెం గట్టిగా అయితే గట్టి మాట్లాడు. అయితే నాకు ఒక డ్రీమ్ వచ్చింది ఫ్రెండ్స్. ఏంటి? ఆ కలలో మా ఇంటికి ఎవరో వచ్చారు. అంటే ఆ కలలో వాళ్ళు ఎవరో నాకు తెలిసిన వాళ్ళే. అతను వచ్చి డోర్ కొడుతున్నాడంట. నేను ఎటు వెళ్తాడంటే శివ శివ అని పిలుస్తూ అంటూ ఉంటే నేను వెళ్ళి డోర్ తీశాను, అతని పేరు పెట్టి పిలిచి. వాళ్ళు వచ్చాక అతనితో ఎవరో పిల్లలు ఉన్నారు, నలుగురు వచ్చారు. ఫుడ్ పెట్టాను, వాళ్ళు వెళ్ళిపోతానంటున్నారు. అంటే మీరు చాలా దూరం వెళ్ళాలి కదా, నేను మీరు భోజనం చేసి వెళ్ళండి అంటే లేదు లేదు మేము వెళ్ళిపోతాము అంటున్నాడు. అంటే నేను అన్నాను కదా, మీరు చాలా దూరం వెళ్ళాలి, మీ అక్క ఏది ఉంటే నువ్వు తినవా, ఇలా వెళ్ళిపోతావా, నా తమ్ముడిని అయితే నేను పెట్టకుండా పంపించేస్తానా అన్నాను. అన్నాక అప్పుడు పక్కనున్న లేడీ అంటుంది, నేను అదే చెప్తున్నాను ఇందాకటి నుండి అని చెప్తోంది. వాళ్ళు అలా అన్నాక వెంటనే బయట నాకంటే ఆ ప్లేస్ తెలిసింది తెలియని దానిలాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరో ప్రసాదం తీసుకొని వస్తున్నారు. ఇదిగో ప్రసాదం తీసుకొస్తున్నాం తీసుకోండి అంటే, సరే అక్కడ పెట్టండి తీసుకుంటాను అన్నాను. అక్కడికి వెళ్ళాక నా ప్రసాదంతో పాటు ఇంకేం చేశారంటే ఇంకా చాలా మంది వస్తూ ప్రసాదాలు చాలా తీసుకొచ్చారు. సరే ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇంకో దాంట్లో తీసుకుందాం అని చెప్పేసి నేను తీసుకుంటున్నా. ఈలోపు నా పక్కనున్న నా ప్రజెంట్ పర్సన్, మా రిలేటివ్, మా చిన్నమ్మ లాగా వచ్చి అరే వదినకి కావాలంటే పెట్టే అంటే నేను నా ప్లేట్ లో పెట్టుకున్నాక అక్కడ ఉన్న ప్లేట్ తీసి ఎవరో పక్కన అంటే వాళ్ళ వైపు పెట్టుకున్నారు.
నేనేం చెప్తున్నాను, అదిగో తను తీసుకుంది, నేను ఎలా పెట్టాలి అనేసి చెప్పాను. ఆమె తీసుకున్న ఆమెకి ఏం చెప్తున్నానంటే, ఆ ప్లేట్ తీసుకున్నామని, నువ్వు తీసుకుంటున్నావు ఓకే. కానీ నువ్వు ఎక్కడ పెట్టుకొని తింటున్నావు చూడు. నువ్వు తినేది ఆల్రెడీ అంతా ఉన్న దాని మీద పెట్టుకొని తింటున్నావు. అలా అయితే ఎలా? ఇంకా వేరే వాళ్ళు ఎలా తింటారు అనేసి చెప్తున్నాను. ఇది నాకొచ్చిన ఒక డ్రీమ్‌లో ఒక బిట్. అయితే నాకైతే అర్థమైంది ఏంటి అంటే, మనము అసలు ఆకర్షణ అంటే నోటితో చెబితే ఆకర్షించేస్తాం, భావన పెట్టేస్తే ఆకర్షించేస్తాం అంటాం కదా! ఫస్ట్ చూడండి, వాళ్ళొచ్చారు ఇంటికి. వాళ్ళెళ్తాను అంటున్నా సరే, నేను భోజనం చేసి ఎళ్ళండి అన్నాక నాకు బయట ప్రసాదం తీసుకోండి అని అప్పుడొచ్చింది. అంటే ఇక్కడ ఏం చేశాము, ఆచరణ దాకా వచ్చింది. అంటే ఇంతవరకైతే వచ్చింది నాకనిపించింది. ఆ తర్వాత ఏం చేశాము, ఆహ్, బయటికెళ్ళాను, వచ్చిన వాళ్ళకి గూడా పెట్టాలి అనుకుంటున్నాను, పెడుతున్నాను, పక్క వాళ్ళకి సలహాలు ఇస్తున్నాను. కానీ మళ్ళీ తీరా టైంకొస్తే నా ప్లేట్‌లో నేను పెట్టట్లేదు. అంటే ఎప్పుడు యూనివర్స్ మనకు సహకరిస్తది, మనం ఎదుటి వాళ్ళకి పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సహకరిస్తది ఫ్రెండ్స్. దాన్ని ఫస్ట్ బిట్‌లో నాకిచ్చారనిపించింది. నేనివ్వాలి అనుకున్నాను. పెట్టడానికి వాళ్ళని తినడానికి ఒప్పించాను. నాకొచ్చింది ఆహారం. అంటే మళ్ళీ ప్రసాదం వచ్చింది. వాళ్ళకి పెట్టడానికే వచ్చింది. కానీ మళ్ళీ పక్క వాళ్ళొచ్చి అడిగితే, మళ్ళీ అక్కడ నా ప్లేట్‌లోకి పెట్టకుండా మళ్ళా పక్క వాళ్ళ దాంట్లోకి తీసి పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. అంటే 2 వేరియేషన్స్ చూపిచ్చారు నాకు. అంటే ఆచరణ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది. సగం వరకు అంటే నోటితో అని ఆపేస్తే ఇంకొకలాగా ఉంటుంది. ఇది నాకనిపించింది. సో, మనం యద్భావం తద్భవతి. అంటే మన భావన ఎలా ఉండాలి? మనం ఎలా సృష్టించుకుందాము అనే దానికి ఫస్ట్ ఫ్రెండ్స్ అసలు అంటే మనము ఏదైనా సరే ఒక దాని నుంచి ముందుకెళ్దాము. ఒక అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక బంధంలో ఉంటాం. అంటే మన మనస్సు ఏమనుకుంటుంది అంటే ప్రేమ కావాలి, లేదా పలానా వాళ్ళతో నేను హ్యాపీగా ఉండాలి, ఆనందం, ఆనందం పరిపూర్ణం. మరి ఆనందం అసలు ఒక కోరిక ఎక్కడి నుండి రావాలి అంటే ఆనందంలో నుంచి రావాలి ఫ్రెండ్స్. అది ఎలా? అంటే ఒక బంధంలో ఉంటాం. మనం ఏం చేస్తాము, ఎదుటి వాళ్ళు సరే నా భర్తే ఉన్నాడు అనుకుంటే భర్త నుండి ప్రేమ కావాలి. ప్రేమ కావాలి, ప్రేమ కావాలి, ప్రేమ కావాలి. ఇది అంటే సరిపోతుందా? దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి? ఒక ఆచరణ అనేదైతే కావాలి కదా ఫ్రెండ్స్. ఏంటి? ఆ ప్రేమ అసలు ఎప్పుడు ఎదుటి వాళ్ళ ప్రేమను కోరుకునే మనం ఇవ్వడం నేర్చుకోవాలి. అయితే ఇవ్వాలి అంటే ఎదుటి వాళ్ళ ప్రతి సిట్యుయేషన్స్‌లో అంటే ఆ భర్త ఇచ్చేదాన్ని, చూసేదాన్ని అర్థం చేసుకోగలగాలి. మనము ఏమనుకుంటాము, ఒక హస్బెండ్ ఉన్నాడు వచ్చి అబ్బా! నువ్వంటే నాకిష్టమనో, ఒక చిన్న మాట పొగిడితేనో, ఇది మాత్రమే ప్రేమ అనుకుంటాం. కానీ మనకవసరమైన దాన్ని మనల్ని అడగకుండా మనకు కావాల్సింది సమకూర్చుతారు. దాన్ని గుర్తించగలిగితే నిజమైన ఆనందం దొరుకుతుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడు? ఆ చిన్న విషయాన్ని గుర్తించి నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువైపు నుండి ఇంకా ఇంకా అందించబడతది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? నువ్వు నేను అడిగింది ఇవ్వట్లేదు, నువ్వు నేను చెప్పింది చేయట్లేదు అని ఒక అడ్డుని ఒక బంధంలో పెట్టేస్తున్నాం. ఇక్కడ భర్త అందించే ప్రేమకి అడ్డుపడేదెవరు అంటే నేనే. కొడుకు అందించే ప్రేమకి అడ్డుపడేదెవరు అంటే నేనే. ఎవరైనా ఒక ఫ్రెండ్ కావచ్చు, ఎవ్వరైనా కావచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మన జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తారు. చాలా ఎప్పుడో ఒక మాట చెప్తారు. "ఒక్కసారన్నా నీతో ప్రేమగా లేరా? ఒక్కసారైనా నీకోసం ఏదైనా చేయలేదా? ఒక్కసారి ఆలోచించండి" అంటారు. నిజంగా ఒక్క విషయాన్ని మనం పట్టుకోగలిగితే ప్రతి రిలేషన్‌లో కూడా ఆకర్షణ అనేది ఉంటది ఫ్రెండ్స్. అంటే ఆకర్షణ అంటే ఒకరితో ఒకరం కలిసిపోవడము అంటే ఒకరినొకరం అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళడం. అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు మనకందుతాయి. మనం అనుకున్న గమ్యాన్ని చేరతాం. ఇది ఒక బంధం విషయంలో నాకనిపించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ధనాన్ని ఆకర్షించాలి అనుకుంటాం. నిజంగా ధనాన్ని ఆకర్షించడం అంటే ఏంటి? ఆవాహ్యామి, ఆవాహ్యామి అంటే వచ్చేస్తుందా ధనం? ఆవాహయామి అంటే మన ముందుకొస్తుందేమో ఫ్రెండ్స్. కానీ మనం దాన్ని వాడలేము. అసలు దాన్ని గుర్తించను కూడా లేము.
మరది మన దగ్గరికి వచ్చింది అన్నా, రావాలి అన్నా, వచ్చిందాన్ని గుర్తించాలి అన్నా, అసలు మనకున్న దానికి అసలు నాకున్నది అనేదాన్ని గుర్తించాలి కదా! అంటే మన దగ్గర ఎంతైతే ఉందో అంతలో కొంత ఇవ్వటం నేర్చుకోవాలి. అంటే ఈ యూనివర్స్‌లో ఒక రూల్ ఉంది. ఏంటి? ఇస్తే వస్తుంది. నిజంగా ఇస్తే వస్తుందా? అంటే రాదు ఫ్రెండ్స్. ఎంతో కొంత వస్తుంది ఇవ్వడం వల్ల అయితే. కానీ నిజంగా ఇస్తేనే వస్తుంది కాదు. ఇవ్వటం ఏంటి? నా దగ్గర ఉంది. నేను ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నాము అంటే ఆ భగవంతుడు నాకు ఇవ్వడానికి అవకాశం ఇచ్చాడు. ఈ రూ. 10 సరే నేను ఇంకొకరికి ఇవ్వగలుగుతున్నాను. అంటే నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నేను ఇస్తున్నాను. ఈ భావనతో మనం ఎప్పుడైతే మనకు ఉన్నదాన్ని పంచడం నేర్చుకుంటామో, ఇస్తాము అంటే ఆచరణ ఎంతసేపు ఎదుటి వాళ్ళ నుంచి రావాలి అని కోరుకుంటున్నాం. ఎక్కడి నుండో రావాలి అని కోరుకుంటున్నాం. ఎక్కడి నుండో రావాలి అని కోరుకుంటే ఇటు నుండి అటు వెళ్ళాలి కదా! ఆ భావన ఎలా వెళ్తుంది? అసలు నీకివ్వడం ఇచ్చింది నీ దగ్గర ఉన్నదాన్ని గుర్తించడమే తెలియట్లేదు. నా దగ్గర లేదు అన్న భావనలతో ఉంటున్నావు. కానీ నీ దగ్గర ఉన్నదాన్ని తీసి ఇవ్వు నలుగురికి. ఎంతైతే అంత. వందలు, వేలు, లక్షలు ఏదో ఉద్యోగం పెద్ద జాబో లేకుంటే పెద్ద బిజినెస్ చేసో నాకెంతో వస్తే నేనిస్తాను అనే దాంట్లో నుంచి బయటికొచ్చి, నాకింతే ఉంది. ఈ రోజు నేనొక రోజుకు రూ. 100 సంపాదిస్తున్నా గావచ్చు. ఆ 100లో ఒక రూ. 10 ఇవ్వగలను గదా! అనేది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ఆటోమేటిక్‌గా అది మన దాకా వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఒక భావనని ఎలా పంపిస్తున్నాము అంటే, ఆలోచనలు, మాటలు, చేతలు. మరి ఈ చేతల్లో మనం ఎక్కడున్నాం? ఫస్ట్ ఫ్రెండ్స్ దేన్నైనా ఆకర్షించాలి అంటే మనం ఆచరణలో పెట్టాలి. ఆచరించకుండా మాత్రం ఏది రాదు ఫ్రెండ్స్. ఓకే. ఆ తర్వాత మనం ఆరోగ్యం గురించొద్దాం. మరి ఆరోగ్యం అంటే ఏంటి? బావుండాలంటే శారీరకంగా మన పనులు మనం చేసుకోవాలి. అయితే మనమేమనుకుంటాము? నిజంగా నేను ఎప్పుడు అంటే ఏమంటారు? చాలా యంగ్‌గా ఇలా ఉండాలి. ఏదంటే అది చిటికెలో చేసి ఎగిరి చేయగలిగేంత అంటే అంత ఫాస్ట్‌గా చేయగలగాలి. నేనిలా ఉండాలి అని అనుకుంటాం. నిజంగా అదే ఆరోగ్యం అనుకుంటాం. కానీ మన పనులు మనం చేసుకుంటూ, మన వల్ల అయిన సహాయం ఇంకొకరికి చెయ్యగలిగేలా ఉండడం మన ఆరోగ్యం. అంటే మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం. ఒకరోజు ఎక్కడికో వెళ్ళాము. చక్కగా నడిచి వెళ్ళగలగాలి. అందుకు మన కాళ్ళు సహకరిస్తున్నాయా? లేదా? ఎక్కడైనా చిన్న సహాయం చేయాలి. ఏదో కార్యక్రమం జరుగుతుంది. మాకు చేతనైన మీ వల్ల అయిన సహాయం నాకు చెయ్యండి అన్నప్పుడు, మనం చేయగలుగుతున్నామా లేదా? వీటిని గుర్తించి, నాకు ఇది ఇచ్చారు. సరే ఎక్కడో ఒక చిన్న అంటే ఏదైనా సంథింగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేదా పెద్ద ప్రాబ్లమ్ కాస్త నొప్పులు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనుకుందాం. లేదా ఇంకొకటి అనుకుందాం. ఉండొచ్చు మనకి. కానీ ఈ మాత్రం మనం చేయగలుగుతుంది. ఈ శరీరం నాకు సహకరిస్తుంది కదా! దీనికి కృతజ్ఞత చెప్పాలి. అసలు మన జీవితంలో మన దగ్గర ఉన్నదాని పట్ల కృతజ్ఞత మనం చెప్పలేనప్పుడు, మనం ఎలా పొందుతాం? అసలు నీకున్నదాన్ని ఓకే. నేను ఈ గంట అంటే ఈ అరగంట ప్రయాణంలో నేను నడవగలుగుతున్నాను. నాకు సహకరిస్తున్న నా కాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఆ కొండెక్కలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నాను. కానీ కొండెక్కడానికంటే ముందు ఈ అరగంట నేను చక్కగా రోడ్ మీద నడిచెళ్తున్నానుగా. ఓ 10 మందికి నేను చేసి పెట్టగలుగుతున్నానుగా. ఇది మనం ఎప్పుడైతే దీనికి కృతజ్ఞత చెబుతామో, నిజంగా అంటే మన ఆరోగ్యాన్ని సంరక్షించడానికి మనది శరీరంలో దేవతలు కొలువై ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి కణాన్ని సంరక్షిస్తూ ఉంటారు. మరి వాళ్ళు మన నుండి కోరుకునేది ఏంటి అంటే కేవలం కృతజ్ఞత మాత్రమే ఫ్రెండ్స్. అబ్బా! నువ్వు నాకింత సహాయం చేస్తున్నావా? నా ఆరోగ్యాన్ని, నా శరీరాన్ని సంరక్షిస్తున్నందుకు ఒక్క కృతజ్ఞత మనం హృదయంతో చెప్పగలిగితే, మనలో ఏది కర్మఫలం అంటే వీటన్నింటికి మనం అనుకునే కర్మలుంటాయి. ఉండొచ్చు. కానీ ఆ కర్మ ఫలాన్ని కొంతలో కొంత కూడా క్లియర్ చేయగలిగేది ఏంటంటే కృతజ్ఞత. ఎందుకు? అది మనకేదో నేర్చుకోవడానికొచ్చింది అనేది మనకి తెలుసు. కానీ ఈ కృతజ్ఞత ఏం చేస్తుంది? అరే! వీడిని ఇంత కష్టపెడుతున్నా, ఇలాంటి స్థితిలో ఉన్నా సరే, ఈ కాస్త సహాయానికి, ఈ కాస్త సహకారానికే నాకు కృతజ్ఞత చెబుతున్నాడే అని ఇంకెంత యాక్టివ్‌గా పనిచేస్తాడు. మనొక చిన్న పిల్లవాడు ఒక చిన్న పని చేసినప్పుడు వాడిని అంటే ఏం చేస్తాం? మెచ్చుకుంటాం.
మెచ్చుకున్నప్పుడు ప్రశంసిస్తాం. ఆ ప్రశంస వల్ల వాడు ఏంటి ఇంకా చక్కగా చేస్తాడా లేదా? ఒక చిన్న చాక్లేట్ ఇస్తాం. మా అమ్మ నేను ఇది చేస్తే చక్కగా గుర్తించింది. నాకు చాక్లేట్ ఇచ్చిందని హ్యాపీ. అంటే హ్యాపీనెస్ వాడిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా వాడి పని అనేది మారిపోతుంది. ఇది మనం మన శరీరానికి ఒక చిన్న కృతజ్ఞత ద్వారా ఆనందాన్ని తెలియపరచడం ఫ్రెండ్స్. ఇది మనం ఆరోగ్యం పట్ల. ఓకే. నెక్స్ట్ మరేంటంటే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికంగా మనం అందరం ఏంటి ఉన్నతంగా ఎదగాలి. నేను హ్మ్. ఆత్మజ్ఞానం కావాలి నాకు. ఆత్మోన్నతి కావాలి నాకు. ఇవన్నీ అనుకుంటాం. నిజంగా జ్ఞానం కావాలి అంటే జ్ఞానం ఎక్కడి నుండొస్తుంది? కేవలం అంటే క్లాసెస్ చెప్తే వినడం వల్ల, బుక్స్ చదవడం వల్ల వచ్చేదంతా జ్ఞానమేనా? ఒక చిన్న అంటే మనకొక డౌట్. నాకైతే ఒక డౌట్. ఏంటి? జ్ఞానం కావాలి తెల్లవారు లేస్తే రాత్రి జ్ఞానసిద్ధి ప్రసాదించండి అని ప్రతిరోజు మాస్టర్స్‌ని అడుగుతూనే ఉన్నాము. వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. మరి ఇంకా జ్ఞానం కావాలి అంటే ఏంటి అంటే, మనము దేన్నైతే కోరుకుంటున్నామో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. ఏంటి? కళల రూపంలో టెస్టులు పెట్టి ఇస్తున్నారు. మన భౌతిక జీవితంలో మన ఎదురు మన ఎదురుగా అనుభవాల రూపంలో ఇస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి అనుభవము జ్ఞానమే. ఎప్పుడు మనం దాన్ని జ్ఞానంగా మలుచుకున్నప్పుడు. లేదు ఆ అనుభవం వచ్చినప్పుడు ఎమోషన్ అయ్యామనుకోండి, అనుభవం కాస్త జ్ఞానంగా మారదు. తిరిగి మళ్ళీ మళ్ళీ అదే మన ముందుకొస్తూ ఉంటుంది. ఇది ఎందుకు అంటే ఇది నేను నేర్చుకున్నాను. నా సొంత ఎక్స్‌పీరియన్సెస్ ఇవి. ఈ విషయంలో అయితే. చాలా షార్ట్‌గా ఎమోషన్ అయిపోతాను ఫస్ట్ నేను. దాన్ని తగ్గిస్తూ అంటే మన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మన ముందు జరిగే ప్రతి పరిస్థితిని అనుభవంగా అంటే ఆ అనుభవం అది. ఒక సిట్యుయేషన్ మనకేమిస్తది అంటే అనుభవం ఇస్తది. అనుభవంని జ్ఞానంగా ఓహో! ఇక్కడ ఇలా ప్రవర్తిస్తే నేను ఇలా ఉన్నానా? సో, ఏం చేయాలి ఇప్పుడు నేను? దీన్ని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎదుటివాడొచ్చి నన్ను తిడుతున్నాడు. ఓకే. ఎందుకు తిడుతున్నాడు? అని ఆలోచన మొదలుపెట్టి మనసేం చెప్తది? రైజ్ అవ్వమంటది. లేదు లేదు వాడు తిట్టేస్తున్నా నువ్వు తిట్టు అని భావోద్వేగానికి లోను చేస్తది ఫ్రెండ్స్. భావోద్వేగానికి వెళ్ళకుండా మనం ఏం చేయాలి? అంటే దాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్నప్పుడు ఏమవుతది అంటే అనుభవం జ్ఞానంగా మారుతది. ఓకే. అతను తిడుతున్నాడు ఎందుకు? నేనే అడిగాను కదా! అసలు నేను ఎలా ఉంటాను? నా ఎమోషన్స్ తగ్గించాలి. నా భావోద్వేగాలని బ్యాలెన్స్ చేయాలని నేను అనుకుంటున్నాను కదా! మరి నా ముందుకొస్తే కదా నాకు తెలిసేది. అంటే అక్కడది నా ముందుకొచ్చింది. ఓకే. నేను కోరుకుంటేనే వచ్చింది కదా! అని ఆ క్షణం మనం గుర్తించి అవగాహనగా మార్చగలిగితే, బ్యాలెన్స్‌గా మార్చగలిగితే అది జ్ఞానంగా మన లోపలికెళ్తుంది ఫ్రెండ్స్. అంటే నా జ్ఞానం ఆకర్షించానా? లేకపోతే నేను ఎమోషన్ అయ్యాననుకోండి. నాకది జ్ఞానం అంటే నాలో ఆ జ్ఞానం వృద్ధి చెందాలి, నా జ్ఞానం సిద్ధి కావాలి అని ఏదైతే కోరుకుంటున్నానో దానికి మనం బ్రేక్ వేసేస్తాం. అంటే మనమే అడ్డుపడతాం. ఎప్పుడైతే అవగాహనగా మార్చుకుంటామో అప్పుడది ఎలా మారుతుంది? అంటే జ్ఞానంగా మారుతుంది. అంటే మనము ఒక చిన్న స్టెప్పు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తేనే కదా మనకు అయ్యేది. లేకపోతే అవ్వదు. ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడున్నాను డైరెక్ట్ ఇక్కడికెక్కాలి నేను. ఒకేసారి జంప్ చేస్తే కింద పడిపోతా. అలా కాకుండా వన్ బై వన్, వన్ బై వన్ ఎళ్ళాలి. మరి వన్ బై వన్ ఎళ్ళాలి అన్నప్పుడు మనం జ్ఞానసిద్ధి అడుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సిట్యుయేషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి నేను కూడా వృద్ధి చెందాలి. నాకు ఏమంటాం ఆధ్యాత్మికంగా ఎదగాలి. నాకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. నాకొక అవకాశం రావాలి. ఇలాంటివన్నీ కోరుకుంటాం. కోరుకున్నాక మనం ఏం చేస్తాము? అంటే దీనికి పెట్టే ఒక అడ్డంకి ఏంటి? క్లాస్ చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు నేను చెప్పగలను అని చెప్పలేను. అరే! నేనేం చెప్పగలను? నా వల్ల కాదులే. అని ఇక్కడ అడ్డం ఎవరు పెడుతున్నారు? మనలోని భయం. అంటే నీ భయమే నీకు అడ్డుగా మారుతోంది. యూనివర్స్ అవకాశం ఇచ్చిందంటే ఏం ఆకర్షించాం? నాకు క్లాస్ చెప్పే అవకాశం కావాలి. ఈరోజు నాకిక్కడొచ్చింది మీరిచ్చారు నాకు అవకాశాన్ని.
లేదు లేదు, ఇప్పుడు నాకు ప్రసాద్ గారు ఫోన్ చేశారు, మేడం నాకు మా గ్రూప్ లో క్లాస్ చెప్పండి అని. అంటే లేదు లేదు ప్రసాద్ నేను చెప్పలేను, నా వల్ల కాదు అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? సరే మేడం మీ ఇష్టం అంటారు. లేదు ఈ రోజు కాకుంటే ఇంకొక రోజు నేను వీలు చూసుకొని చెప్తాను అంటే నాకు ఇస్తారు అవకాశాన్ని. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను, నాకు వచ్చిన అవకాశాన్ని భయం అనే దాన్ని పెట్టి ఆపేస్తున్నాను. అంటే నా ఎదుగుదలని నేనే ఆపుకుంటున్నానుగా. అంటే నేనే వికర్షిస్తున్నాను, పెట్టిన ఆకర్షణ సిద్ధాంతానికి నేనే వికర్షణ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకని మనము ఇది అయ్యో నా ముందుకు వచ్చింది కానీ నేను చెయ్యలేనేమో అన్న భావనని తీసేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పాను, మనం ఏం అడ్డులు పెడతాము అంటే భయము. ఈ భయానికి ఇదొకటైతే వికల్పాలంటే కొంతమంది ఏంటి, నాకు ఒక 1,00,000 రూపాయలు రావాలి అని కోరుకుంటారు. 1,00,000 రూపాయలు ఎలా వస్తాయి అనేది పక్కన పెట్టి కోరుకొని దాన్ని వదిలేయాలి ఫస్ట్. వదిలేశాక వస్తుంది ఓకే. కానీ ఏం చేస్తాం? అవును నేనేం చేస్తున్నాను? నాకెందుకు వస్తదిలే? ఎక్కడి నుండి వస్తదిలే? అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? మన ఆలోచనని మార్చేస్తున్నాం. అంటే ఫస్ట్ కోరుకున్నదేంటి? నాకింత డబ్బు రావాలి అని చెప్పేసి. రావాలని చెప్పి ఆ తర్వాత ఏం చేస్తున్నాము? మళ్ళీ నాకెక్కడి నుండొస్తది? నాకిది రాదు. నాకెక్కడ అవకాశం ఉంది? నేను ఉద్యోగం చెయ్యట్లేదు. లేకుంటే పలానాది లేదు. నాకింకో ప్లేస్ లేదు. ఓ రెంట్ ఈ ఏ సోర్స్ లేదు అని మనం ఆలోచిస్తున్నాం. అంటే నువ్వు నువ్వు ఒక కోరిక కోరుకొని యూనివర్స్‌కి వదిలేసినప్పుడు, నీకా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మనం ఏం చేయాలంటే, మనం పెట్టుకునే ఆకర్షణకి వికర్షణలు అనే అడ్డంకులను మనమే తొలగించుకోవాలి. అంటే ఒక సంకల్పానికి వికల్పం మనమే పెడతాము. ఆ వికల్పాలు పెట్టకుండా కోరిక కోరి వదిలేసినప్పుడు పదే పదే ఆవాహన అంటే కూడా రాదు. వస్తే దాంతో పాటు కష్టాలు కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఏదో ఒక రూపంలో. ఎందుకు నాకిది కావాలి అంటే. అందుకని ఇది కావాలి అనుకున్నప్పుడు కోరి వదిలేస్తే అంటే యూనివర్స్‌కి ఒక మాట చెప్పి వదిలితే విడిచిపెట్టాలి. యూనివర్స్ మనకు ఖచ్చితంగా అందిస్తుంది. ఇక్కడి దాకా మనం ఈరోజు వచ్చాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ సమస్యలో నుంచి బయటకి రావాలి. నాకు జ్ఞానం కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకున్నారా లేదా? అనుకున్నాక నెలకో, 4 రోజులకో, 6 నెలలకో మన ముందుకు ఒక మార్గం వచ్చిందా? రాలేదా? అంటే ఏం చేశాము? ఒక చిన్న మాట ఎలా కోరుకున్నామంటే హృదయంలో నుంచి కోరుకున్నాం ఫ్రెండ్స్ ఆ మాటని. ఖచ్చితంగా ఇది మాత్రం నేను చెప్పగలను. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం. అది. మరి ఇంకొకటి దీనికి మనం పెట్టే అడ్డంకి ఇంకొకటి ఏంటి అంటే, నాకు లేదు అనే లోటు నుండి పెడతాం. ఏంటిది? నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నాకు డబ్బు కావాలి. ఎగ్జాంపుల్. నేను కోటీశ్వరాలిని గావాలి. నేను కోటీశ్వరుడిని గావాలి అంటే, నేను కోటీశ్వరుడిని కావాలి అని ఒక ఆకర్షణ సిద్ధాంతం, ఒక సంకల్పాన్ని పెడతాం. పెట్టి ఏం చేస్తాము? నాకు లేదు కాబట్టి కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ చేయాల్సిందేంటి? లేదు అని కోరుకోవడం నాకు లేదు కాబట్టి రావాలి. నాకు లేదు రా అంటే మనం ఇక్కడ ఏం భావన రిలీజ్ చేస్తున్నాము? లేదు అనే దాని మీద మన ఎనర్జీని పెడుతున్నాం ఫ్రెండ్స్. ఉన్నది అనే దాని మీద మనం పెట్టట్లేదు. లేదు అనే దాని మీద పెడుతున్నాం. అప్పుడేం చేస్తది యూనివర్సు? నువ్వు లేదు అంటున్నావు కాబట్టి నీ లోటుని ఇంకా ఇంకా పెంచుతూనే అది పెరుగుతూనే ఉంటది. నువ్వు ఎప్పుడైతే నీకు ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఒక కోటీశ్వరుడు సరే డబ్బుల్లో కోటీశ్వరులు కావాలనుకున్నారు. లాటరీ తగిలిందో, ఇంకెవరి నుంచో వచ్చారో, నిజంగా వాళ్ళెలా ఉంటారు? ఇవి ఖర్చు పెడితే మళ్ళీ అంటే దాన్ని ఫీల్ అవ్వలేరు. అనుభూతి చెందరు. ఖర్చు పెట్టడానికి ధైర్యం రాదు. అంటే ఖర్చు పెట్టలేరు. వాళ్ళ మనసు ఒప్పదు. అంటే ఉన్నా అనుభవించలేరు. అనుభూతి చెందలేరు. ఇంకా డబ్బు జమ చేయాలి. ఇంకా పోగేయాలి. ఇంకా పోగేయాలి. వాడికి తృప్తి ఎక్కడుంది? అదే తృప్తి ఉన్న దాంట్లో నుంచి పెడితే అంటే, ఓకే భగవంతుడా! నాకిది ఉంది కదా! నాకో ఇల్లుంది. ఓకే. నాకు నెలకు 10,000 వస్తున్నాయి. ఇవి వస్తున్నాయి కదా! దీంతో నేను తృప్తిగా ఉన్నాను. ఈ తృప్తిలో నుంచి ఏంటి ఇంకా నాకు డబ్బులొస్తే నేను ఇది చేస్తాను.
నాకు దీనికి అవసరం ఉంది, దీనికి కావాలి అని మనం ఒక ఆకర్షణ, ఒక కోరికకి కారణాన్ని జత చేసినప్పుడు అది ఖచ్చితంగా మనకి ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మన దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. ఇంకొకటి కోరికని ఎలా కోరుకుంటాము అంటే అసూయతో కూడా కోరుకుంటాం. ఏంటి పక్కవాడిని చూస్తాం. వాడికి సూపర్ కార్ ఉంది. నాకు కార్ కావాలి. ఎందుకు? పక్కవాడికి ఉన్నది వాడు ఆనందిస్తున్నాడు. వాడు ఆనందాన్ని చూసి మనం ఆనందించం. వాడికి ఉన్నది కాబట్టి నాకు కావాలి. వాడు అందరిలో గొప్పలు పోతున్నాడు. నేను గొప్పలు పడాలి కదా! అని ఏం చేస్తున్నాం ఇక్కడ? ఎదుటివాడిని చూసి ఆకర్షించాయి. అంటే ఎదుటివాడిని చూసి కోరుకుంటున్నాం. అది అసూయతో అంటే ఎదుటివాడి ఆనందాన్ని మన ఆనందంగా ఫీల్ అయినప్పుడు కదా యూనివర్స్ మన ఆనందాన్ని అంటే ఆనందాన్ని చూసి మనకిస్తది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము? వాడికుంది ఎలాగైనా నాకు కావాలి. ఖచ్చితంగా కావాలి అంటాం. అది ఎలా వస్తుంది? ఒకవేళ నిజంగా ఖచ్చితంగా వస్తే దాన్ని నువ్వు మోయలేని భారంగా ఉంటుంది నీకు. ఎందుకంటే కారు కొని ఖచ్చితంగా కావాలని ఏం చేస్తాం? ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే ఎలాగో తెస్తాం. తెచ్చి ఓ బొమ్మలాగా అక్కడ పెట్టడమే. దానికి ఖర్చును భరించడమే. అంటే మనకేమవుతుంది? భారం అవుతుంది. అంటే అసూయ ద్వారా కోరుకున్న కోరిక కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకని మనము ఒక కోరికని ఎలా రిలీజ్ చేయాలి అంటే ఇవన్నీ తీసివేసి రిలీజ్ చేయాలి. అయితే మనం కోరుకున్నది రావాలి అంటే ఇంకా కొన్ని వదిలేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి? ఫస్ట్ మనం కోరుకునే కోరిక పొందాలి అంటే సంపూర్ణత నుండి కోరుకోవాలి. సంపూర్ణత నుంచి కోరుకోవడం అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను. నాకు ఇది లభించింది. నేను దీన్ని ఈరోజు నాకిక్కడ అవకాశం వచ్చింది ఈరోజు క్లాస్ చెప్పడానికి. అంటే ఆ యూనివర్స్‌కి నాకు ఆ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత, తృప్తి అంటే సంతృప్తితో కూడిన కృతజ్ఞత యూనివర్స్‌కి మనలో నుంచి ఎప్పుడైతే వెళ్తుందో, అప్పుడు మనకి ఏదైతే అడుగుతున్నామో నిజంగా మనకి దానికి అర్హత ఉంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఫ్రెండ్స్. అది ఎక్కడి నుండొస్తుంది అంటే, మనం ఇంతకుముందు పొందిన దాని నుండి అనుభూతి. ఇప్పుడు ఒక లడ్డు తింటాం. తిన్నప్పుడు మనకి దాని టేస్ట్ తెలుసు. దాన్ని ఫీల్ అయ్యాం. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తాము? ఎప్పుడైనా లడ్డు తినాలనిపించింది అంటే, దాన్ని స్వీకరించి అంటే దాన్ని తిన్న దాన్ని గుర్తు తెచ్చుకుంటాం. దీన్ని అనుభూతి అంటాం కదా! ఇలాగే నాకు డబ్బు కావాలి. ఓకే. నేను పలానా నాకు చక్కగా ఇప్పుడు నేను ఇక్కడి నుండి ఒక ఊరెళ్ళాలి. ఇప్పుడు సార్ మన దగ్గర టూర్స్ తీస్తున్నారు. 10 టూర్‌లు తీస్తున్నారు గావచ్చు. కానీ ఒక టూర్‌కైతే వెళ్ళగలిగానుగా నేను. ఆ అనుభూతిని యూనివర్స్‌కి మనం రిలీజ్ చేయగలిగితే అంటే దాన్ని మనం పట్టుకోవాలి ఫస్ట్. ఎప్పుడైతే అది పట్టుకుంటామో ఆ అనుభూతి నుంచి కోరిక రావడం. ఎందుకు నేను ఇంకొకసారి కూడా ఆ శక్తి క్షేత్రాలకెళ్ళి చక్కగా అక్కడ ధ్యానం చేస్తూ నేను అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను. శక్తిని పొందాలనుకుంటున్నాను. అందుకు కావాల్సిన విధంగా నాకు సహాయం చేయండి. దానికి కావాల్సిన ధనాన్ని నాకు సమకూర్చండి అని ఎప్పుడైతే మనం అడుగుతామో అంటే సంపూర్ణత నుంచి నాకిది ఇచ్చావు. దీనికి కృతజ్ఞత. ఈ సంపూర్ణత నుండి మనం ఎప్పుడైతే కోరుకుంటామో అది మనకి అందించబడుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకు కొన్ని విశ్వాసాలుంటాయి. ఏంటి ధ్యానంలోకొచ్చేదాకా ఏమనుకున్నాం మనము? పూజ చేయాలి, అభిషేకం చేయాలి, పూలు పెట్టాలి. ఇవి చేస్తేనే దేవుడు మనకి ఇది తప్పు అని నేను అనట్లేదు. ఇది ఒక విశ్వాసం. ఇది తప్పు విశ్వాసం అని కాదు. దీనికొక లిమిటేషన్ ఉంది. ఈ లిమిటేషన్‌ని తీసేయాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సూర్యుడిని మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఒక చిన్నగా కనబడతాడు. నిజంగా అంతే ఉన్నాడా? ఒక్కొక్కరి అనుభవం ధ్యానంలోకొస్తే నేను మొన్న ఒకటి పత్రి సార్ వీడియో విన్నాను ఎక్కడో. ఆమె ధ్యానం చేస్తూ చేస్తూ చంద్రుని దగ్గరికెళ్ళిందంట. ఆ చంద్రుడు ఎంతో చక్కగా వెలుతురునిస్తూ ఇలా పెద్దగా ఉంటూ అంటే సైంటిస్ట్‌లు అందరూ చెప్తున్నా ఏంటి తనక్కడ చక్కటి అంటే శక్తిని దాన్నంతా అనుభూతి చెందిందంట. అంటే మనం కంటితో చూసే ఇది చిన్న చంద్రుడు, ఏదో నక్షత్రాలు ఇవి ఉన్నాయి ఇంతే అన్న విశ్వాసాన్ని విడిచిపెట్టినప్పుడు ఇది అనంతం. అసలు మనం కోరుకునేదేంటి? అనంతమైన ఆత్మతత్వాన్ని. మరి అనంతమైన ఆత్మతత్వంని కోరుకుంటూ, దానికి పరిమితులు అనే విశ్వాసాలను పెడితే దాన్ని ఎలా చేరుకోగలం? ఇది ఇంతే ఉంటుంది. ఇక దీని తర్వాత ఏమీ లేదు అని అనుకున్నప్పుడు,
ముందుకు ఎలా అంటే ముందు మనం ఇంకా కోరుకునేదాన్ని ఎలా ఆకర్షించగలం? అందుకని మనలో ఉండే పరిమితమైన విశ్వాసాలని విడిచిపెట్టేయాలి ఫ్రెండ్స్. సహజ స్థితి ప్రతిదానికి ఒక సహజత్వం ఉంటుంది. ఆ సహజ స్థితి ఏంటో మనకు తెలీదు. నిజంగా ఈ శరీరానికున్న అనంతమైన బలం ఏంటో మనకు తెలుసా? అసలు ఇది ఎన్ని సృష్టించగలదో మనకు తెలుసా? మనకు తెలీదు. కానీ ఇది ఇంతే, దీనికి ఇంతే వర్క్ చేయగలదు, ఇది ఇంతే చేయగలదు. ఎందుకంటే నేను ఒక 5 కేజీలో, 10 కేజీలో మోయగలను. దీనికి శిక్షణనిచ్చి ఒక వెయిట్ లిఫ్టింగోళ్ళుంటారు. ఎన్ని కేజీల బరువును మోస్తారు? అంటే వాళ్ళు ట్రైన్ అయ్యి దాన్ని పెంచుకుంటూ వెళ్తారా లేదా? మరి ఇక్కడేమన్నా లిమిటేషన్ ఉందా శరీర శక్తికి? మనం తీర్చిదిద్దిన దాని ప్రకారం ఉందా లేదా? అలాగే మన మనస్సుకి కూడా అన్‌లిమిటెడ్ శక్తి ఉంది ఫ్రెండ్స్. మనస్సుకే అన్‌లిమిటెడ్ అయిన శక్తి ఉన్నప్పుడు ఆత్మకి ఎంతుంటుంది? పరమాత్మకి ఎంతుంటుంది? మరి ఈ పరమాత్మ శక్తి దాకా మనం చేరుకోవాలని, అలాంటి స్థితిలోకి మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ధ్యానంలో కనబడేది ఇంతే, ఇంకా ఇంతకు మించి అందుకని అంటే మొత్తం ఉంది అనుకుంటున్నాం. విశ్వమంతా దైవమే ఉంది. అందరిలోనూ ఉంది అనుకున్న దైవత్వాన్ని మనం ఆ సహజత్వాన్ని పొందాలి అనుకున్నప్పుడు, మనకున్న పరిమిత విశ్వాసాలను విడిచిపెట్టాలా లేదా? అందుకని ఈ విశ్వాసాలు ఏం చేస్తాయి మనల్ని అంటే, విభజన చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటి? మనము ఒక విశ్వాసం ఏంటి? నాకు మగపిల్లాడు పుడితేనే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని మగపిల్లలు పుట్టేంత వరకు కనేవాళ్ళున్నారు. అబార్షన్స్ చేయించుకునే వాళ్ళున్నారు. మగపిల్లల మధ్య, ఆడపిల్లల మధ్య విభజన అంటే ఒకేలాగా చూడని స్థితి. వీళ్ళని ఒకలాగా చూడడము, వాళ్ళు ఇప్పుడిప్పుడు మారిపోతుందేమో. అయినా సరే ఉందా లేదా? మన విశ్వాసం ఏం చేసిందక్కడ? విభజనను సృష్టించింది. మనకు తెలియకుండా కర్మలోకి కూడా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సమానత్వం లేదు. సమభావం లేదు. అంటే ఆ విశ్వాసాలని వీటన్నింటిని విడిచిపెట్టినప్పుడు ఏమైతది? మనం అన్నింటినీ సమభావంతో చూస్తూ నాకా ఆత్మతత్వం కావాలి అన్న ఆత్మతత్వం మనలోకి విశ్వాసాన్ని విడిచిపెట్టినప్పుడు, పరిమిత విశ్వాసాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చిందా లేదా? ఇప్పుడేమంటున్నాం? అంతా ఒక్కటే అంటున్నాం ధ్యానంలోకొచ్చాక. అంతా ఒక్కటే, అంతా ఏకత్వమే. కానీ దాన్నింకా ఆచరించాలి ఫ్రెండ్స్. నాకు తెలిసైతే నేనైతే ఆచరించాలి. ఇంకా రాలేదు. తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. అంతేకాదు మనకొక సమస్యొచ్చినప్పుడు ఏం జేస్తాము? నాకిదొచ్చింది, ఎందుకొచ్చింది, ఎందుకొచ్చిందని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాం. దీన్ని కూడా అంగీకరించాలి. మన దుఃఖానికి మనం లోబడి ఉండాలి. ఓకే. నాకు దుఃఖమొచ్చిందా? సరే వచ్చింది. నేను దీన్ని అంగీకరిస్తున్నాను. దాన్ని మార్చుకోవడం తర్వాత. మనం యాక్సెప్ట్ చేయాలి. ఎలా ఉందో దాన్నలా యాక్సెప్ట్ చేసి, ఆ తర్వాత నాకిది ఎందుకొచ్చింది? దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? అనే దాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు అంటే, ఏం నేర్పిస్తదది? దేని నుంచి? ఎప్పుడైతే మనం ఒకటి ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఇవన్నీ చెప్పుకుంటాం కదా! ఆత్మీయులను కోల్పోతాం. కోల్పోయినప్పుడు విపరీతమైన దుఃఖానికి లోనవుతారు వాళ్ళంతా. ఆ దుఃఖాన్ని కూడా అంగీకరించినప్పుడే కదా ఇక్కడి దాకా వచ్చేది. అవేం జేస్తాయి? అంగీకరించినప్పుడు ఓర్పుని, అర్థం చేసుకోవడాన్ని, దేని నుంచి పారిపోనక్కర్లేదు అన్న అవగాహనని అందిస్తాయి. ఆ అవగాహన ఏం జేస్తది అంటే, మనం కోరుకునే దాన్ని మనకు అందిస్తది ఫ్రెండ్స్. ఈ దుఃఖం నుంచి నేను బయటకి రావాలంటే నాకొక మార్గం కావాలి. ఆ మార్గం అనేది ఖచ్చితంగా అందించబడతది. అందుకని అది ఏం జేస్తది? మరి ఇవన్నీ అంగీకారం. సీతాదేవి ఉంది. ఏం జేశారు? తనని తీసుకెళ్ళి వనవాసం అంటే అశోకవనంలో ఉంచారు. వనవాసంలో రాముడితో ఉన్నప్పుడు అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేసింది. రావణాసురుడు ఎత్తుకెళ్ళాక కూడా ఏంటి? ముందు బాధపడింది. కానీ తర్వాత ఏం చేస్తది? తన ఉన్న పరిస్థితిని తను అంగీకరిస్తది. అంగీకరించి అక్కడ ఏం చేస్తది? సరైన ఆహారం ఉండదు. చుట్టూ మాట్లాడే వాళ్ళు ఉండరు. ఏమీ ఉండదు. కానీ అన్నింటిని అంగీకరించి తన సాధనకి మార్గంగా మలుచుకుంది దాన్ని. అంటే తను ఏదైతే జన్మ తీసుకునేటప్పుడు కావచ్చు, ఇక్కడికొచ్చిన అవగాహన తర్వాత కావచ్చు,
నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకున్నప్పుడు తనకొచ్చిన అవకాశాన్ని ఈ విధంగా మలుచుకుంది. అంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం ఏదైతే కోరుకున్నామో అది మన ముందుకు అందించబడుతుంది. ఆ వచ్చిన దాన్ని మనం స్వీకరించి జ్ఞానంగా మలుచుకుంటే ముందుకెళ్తాం. అది ఇంకా, ఇంకా, ఇంకా యూనివర్స్ మనకిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. లేదు అంటే మనకి అది గుర్తించట్లేదు. అదక్కడ ఆగిపోతుంది. అంటే ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఒక్కసారి సెల్ఫ్ చెక్. ఇక్కడేమీ లేదు. నిజంగా నా ముందుకొచ్చినప్పుడు నేనెలా ఉంటున్నాను అనేది మనం కనుక సెల్ఫ్ చెక్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకి ఏదైతే అందుకని ఒకటి కోరిక కోరుకున్నప్పుడు ఎలా కోరుకోవాలి అంటే పూర్తి సంపూర్ణతలో నుండి. అంటే మనం ఏదైతే అనుభవంని అనుభూతిగా మార్చుకొని నాకిది ఉంది అనేది లోపల నుండి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ, ఆ సంపూర్ణతలో నుంచి కృతజ్ఞతా భావంతో ఒక కోరికని ఎప్పుడైతే కోరుకుంటామో, ఏం చేయాలి? ఎందుకు కావాలి? నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? అనేదాన్ని మనం యూనివర్స్‌కి చెప్పగలిగితే ఖచ్చితంగా మనం మనకు కావాల్సిన దాన్ని ఆకర్షిస్తాం ఫ్రెండ్స్. లేదు భయంతో నేనిది చెయ్యలేను. లేదంటే ఇది నా వల్ల కాదు అని, లేదంటే ఇది ఇంతే, ఇది ఇంతకు మించి మారదు. నేనింతే, నా వల్ల కాదు. లేకపోతే దీనికొక లిమిటేషన్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం పరిమితి. ఈ పరిమితి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. నాకు లేదు అన్న కోరిక నుంచి నాకు లేదు అన్న భావనలో నుంచి కోరుకోవడం. లేకపోతే ఒక కోరిక కోరుకున్నాక ఇది నాకెందుకొస్తదిలే, ఇది నాకు రాదు అని మనమే అడ్డు పెట్టుకోవడం. ఒక అసూయ వల్ల పక్కవాడిని చూసి అంటే పక్కవాడిని చూసి నాకు కావాలని కోరుకోవడం. వీటన్నింటిని విడిచిపెట్టి పూర్తిగా ఎదుటి వాళ్ళకు అంటే ఎదుటివాడి కళ్ళల్లో ఆనందాన్ని చూసి మనం ఆనందంగా ఫీల్ అయినప్పుడు, ఎదుటివాడి యొక్క ఎదుగుదల ప్రతి దాన్ని అంటే ప్రశంసించినప్పుడు, ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తామో నిజంగా హృదయంలో నుంచి ప్రశంసించగలిగినప్పుడు, అది మనకి ఎంత ఆనందాన్నిస్తది. అరే! ఎదుటివాడి ఎదుగుదలను చూసి వీడు ప్రశంసిస్తున్నాడే, వీడు ఇంకా ఎదగాలి. యూనివర్స్ మనకలా అందిస్తుంది ఫ్రెండ్స్. లేదు అంటే మనకి మన జీవితానికి మనమే అడ్డుపెట్టుకుంటాం. అందుకని ప్రతి దాన్ని అంగీకరించి, ప్రతి అనుభవాన్ని జ్ఞానంగా మార్చుకున్నప్పుడు, నిజంగా మనం హృదయంలో నుంచి ఏదైతే జ్ఞాన సిద్ధి అని కోరుకుంటున్నామో, ఆత్మతత్వంతో, ఆత్మ జ్ఞానంతో ఎదగాలి అనుకుంటున్నామో, దాన్ని ఖచ్చితంగా ఆకర్షిస్తాము. నెమ్మదిగా మనము ఎదుగుతాము. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం. ఇది నాకు ఈరోజు అనిపించింది. నేను చెప్పాను. మీకు అర్థమైందా? అవ్వలేదా? ఎలా ఉంది? ఏదనిపించినా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే. నాకీ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ థాంక్ యూ సో మచ్. ఓకే కళ్యాణి మేడం.